హాయ్. నా పేరు రమేష్ అండి. మనం ఫోటో ఫీచర్ ఛానల్‌తో పరిచయం అయ్యాం. ఈరోజు మనం చెప్పుకునేదేంటంటే, ఫోటో కెమెరాలో బ్లర్ అయ్యే ఆప్షన్ గురించి చెప్తాను. మెయిన్ ఏంటంటే, ఫోటో కెమెరాలో మనం మాన్యువల్‌లో పెట్టుకొని తీస్తా ఉంటాం క్యాండిడ్ ఫోటోస్. అలా కాకుండా మాన్యువల్ కాకుండా పైన చక్రం తిప్పితే ఎస్ అని ఉంటదండి. ఆ ఎస్‌లో పెట్టుకొని బ్యాక్‌గ్రౌండ్‌కి ఆహ్, ఒక 4 అడుగులు ముందుకి నిలబెట్టి తీస్తే ఆ షాటు బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయ్యి సెంటర్ ఫోకస్ పెట్టుకోవాలి. సెంటర్ ఫోకస్ పెట్టుకొని తీస్తే మధ్యలో క్యాండిడేట్ చక్కగా క్లియర్‌గా వచ్చి బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ అయ్యి మంచి మనకి క్యాండిడేట్ ఫోటోస్ వస్తాయి. ఈ బ్యాక్గ్రౌండ్ బ్లర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. లేటెస్ట్ ట్రెండ్. ఎందుకంటే ఇదివరకు ఈ యాక్షన్స్ అన్నీ లేవు. ఇప్పుడు ఈ ఫీచర్స్ అన్నీ వచ్చిన తర్వాత మనం చక్కగా బ్లర్ చేసుకొని తీసుకునే అవకాశం ఉంది. అలాగే మనం వీడియో కెమెరాలో కూడా బ్లర్ చేసి తీసుకోవచ్చు. ఇప్పుడు వీడియో కెమెరాలో మనం బ్లర్ చేసి తీసుకోవాలంటే మిర్రర్‌లెస్ కెమెరా తీసుకొని, దాంట్లో వీడియో యాక్షన్ పెట్టుకొని, దానికి కూడా బ్యాక్‌గ్రౌండ్‌కి, మనిషికి ఒక 4 ఫీట్స్ 4 అడుగులు, 5 అడుగులు ముందుకు నించోబెట్టి తీస్తే అప్పుడు బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ అవుద్ది. దాన్ని అలాగే మనం ప్యానింగ్ షాట్లు తీసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఇవాళ బాగా లేటెస్ట్ ట్రెండ్ నడిచేది డ్రోన్ షాట్స్ అండి. ఇవాళ ప్రతి పిక్చర్, ప్రతి మ్యారేజ్ ఈవెంట్‌లో కంపల్సరీ డ్రోన్ అవసరం. ఎందుకంటే ఊరేగింపులకి, అలాగే కళ్యాణ మండపంలో కూడా కొన్ని ఈ షాట్స్ రావడానికి చాలా బాగా ఉపయోగపడుద్ది. మనకి డెకరేషన్ కొద్దిగా క్రౌడ్ ఉన్నా కాడ ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఎక్కువగా డ్రోన్ మనకేంటంటే మనం కవర్ చేయలేని ఈ చెట్లు, పొలాలు, చెరువులు, ఆహ్, తర్వాత ట్రాఫిక్ ఇలాంటి ఆటిల్లో డ్రోన్ చాలా కీలకమైన పాత్ర. డ్రోన్ ఉంటే ఇయన్నీ చక్కగా కవర్ అవుతాయి. నెక్స్ట్ పైనుంచి తీయడం వల్ల మంచి షాట్స్ వస్తాయి. డ్రోన్ షాట్స్, హెలికాప్టర్ షాట్స్ వస్తాయి. చాలా బావుంటది. ఇదివరకు ఈ డ్రోన్ లేనప్పుడు కంపల్సరీ మనం హెలికాప్టర్ ఎక్కి తీయాల్సొచ్చేది. అది హెలికాప్టర్ సర్వే అని చెప్పేసి తీసేవాళ్ళం. ఇప్పుడు ఈ డ్రోన్ వచ్చిన తర్వాత మనం ఇక్కడి నుంచి ఆపరేట్ చేసుకుంటా చాలా నీట్‌గా కవర్ చేయగలుగుతున్నాం. ప్రతి మూల కూడా. డ్రోన్ యొక్క పాత్ర చాలా ఉంది. ఊరేగింపులకి, సంబరాలకి చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ నా ఛానల్ మీరందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. థాంక్ యూ.